హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలు అలాగే పుట్నాల చట్నీ. ఈ ఇడ్లీలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ ఇడ్లీలని చూస్తుంటేనే చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో కదండి. మరి ఈ ఇడ్లీలని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇడ్లీలని ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. ముందుగా ఒక బౌల్లోకి 5 గ్లాసుల వరకు రవ్వను వేసుకోండి. 2 గ్లాసుల పప్పుకి 5 గ్లాసుల వరకు రవ్వను వేసుకొని దీనిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దీనిలో తిరిగి వాటర్ వేసి ఈ రవ్వని ఒక 5 నుంచి 6 గంటల పాటు బాగా నాననివ్వండి. ఇప్పుడు మినపప్పుని కూడా ఒక 5 నుంచి 6 గంటల పాటు ఇలా బాగా నానబెట్టుకొని దీనిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా నానబెట్టిన ఈ మినపప్పుని ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని దీనిని మెత్తగా రుబ్బుకొని తీసుకోండి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు 5 నుంచి 6 గంటల తర్వాత నానిన ఈ రవ్వను తీసుకొని ఇలా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి వేసుకోండి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఇవంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పిండిని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా బయట ఉంచండి. ఇలా బయట ఉంచడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా కూడా వస్తాయండి. ఇప్పుడు చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 2 స్పూన్స్ వరకు పల్లీలని వేసుకోండి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీనిలోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి పుట్నాల పప్పుని 1 కప్పు వరకు వేసుకోండి. ఈ ఇడ్లీలోకి ఈ పుట్నాల చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు హోటల్ స్టైల్ లాగా ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా చింతపండును వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. పుట్నాలని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వీటిని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు తాలింపు గింజలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ చట్నీలోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే పుట్నాల చట్నీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ చట్నీని చూస్తుంటేనే వేడివేడిగా ఇడ్లీలు వేసుకొని చట్నీ వేసుకొని తినాలనిపిస్తుంది కదండి. మనకి చట్నీ అనేది ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ఉంచేసి ఇప్పుడు ఇడ్లీలని వేసుకుందామండి. ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్న ఈ పిండిలోకి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పలుచగా ఉండేట్లుగా చూసుకోండి. అలా అయితేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేదనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని ప్లేట్స్కి కూడా ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా ఇడ్లీలు వేసుకోండి. ఇడ్లీలు అనేవి మరీ మందంగా కాకుండా ఈ విధంగా పలుచగా వేసుకుంటేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా అన్ని ప్లేట్స్లోకి కూడా ఇడ్లీలను వేసుకోండి.
ఈ ఇడ్లీలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్ని ఇడ్లీలని వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఈ ఇడ్లీలని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయి ఉన్న తర్వాత వెంటనే వీటిని తీసేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు హోటల్ స్టైల్లో లాగా ఇడ్లీలు అనేవి చూస్తుంటేనే చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ, అలానే పుట్నాల చట్నీ లేదా కారపొడితో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. ఈ ఇడ్లీలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ పుట్నాల చట్నీ దీనికి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇలా ఒకసారి చేసి పెడితే దూది లాంటి సాఫ్ట్ ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.